అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 75వసారి ఢిల్లీకి వేయండు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి రీజన్ సెంట్రల్ మినిస్టర్లను కలవడానికి, కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి రేవంత్ రెడ్డి పోయిండు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా కేంద్ర మంత్రులతో మాట్లాడాలంటే, కేంద్ర మంత్రులను కలవాలంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా పోయి కలుస్తారు, మంత్రులు కూడా పోయి మాట్లాడొస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు చాలా మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇట్లా చాలా మంది మంత్రులు ఉన్నారు. మంత్రులు కూడా పోయి కేంద్ర మంత్రులతో మాట్లాడొస్తారు. తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల పైన డిస్కస్ చేసి వస్తారు. మెట్రో మెయింటెనెన్స్కి రావాల్సినటువంటి ఏదైతే నిధుల పైన కూడా డిస్కస్ చేసి రావచ్చు. మరి ప్రతిదానికి రేవంత్ రెడ్డి పోవాలన్నా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి డిస్కస్ చేయాలన్నా? ఏమనంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు, మా హైకమాండ్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి నేను పోయి మాట్లాడతా, నేను పోయి కలుస్తా, మీకు వచ్చిన బాధ ఏంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, నేను నా పైసలతోటే పోతున్నా కదా, హైకమాండ్ దగ్గరికి పోయి కలిసి మాట్లాడొస్తున్నా కదా. సరే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇది తెలంగాణలో ఉంది కాబట్టి ఓకే, ఇంకా ఇతర పార్టీలు వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మా పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు కాబట్టి మా ఢిల్లీ పార్టీ కాబట్టి నేను పోతా వస్తా, రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సరే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవచ్చు రావచ్చు, ఇబ్బంది లేదు. సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ కాబట్టి ఓకే. మరి ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏం పట్టుకొచ్చిండు? తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా తెచ్చినటువంటి కథ ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి ఫండ్స్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండా? కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చినాయా మొత్తం? మరి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు? రేవంత్ రెడ్డి పోతాడు, కేంద్ర మంత్రులతోటి భేటీ అవుతాడు, మీటింగ్ పెడతాడు, ప్రధానమంత్రితో భేటీ అవుతాడు. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, లంచ్ చేస్తాడు, డిన్నర్ చేస్తాడు, వాళ్ళ ఇంటికి కూడా పోతాడు. మరి రేవంత్ రెడ్డి ఏం పట్టుకొచ్చిండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి 2-3 రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి పోవడానికి రీజన్ కేంద్ర మంత్రులతో భేటీ ఒకటి, రెండోది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నాడట, రేవంత్ రెడ్డి డిస్కస్ చేయబోతున్నాడట. ఇప్పుడు తేల్చుకుందామనే ఆలోచనతోటే పోయింది రేవంత్ రెడ్డి. తేల్చుకుందాం, ఇక ఉండాలన్నా నేను దిగిపోవాలన్నా, ముఖ్యమంత్రి కుర్చీలో ఉండాలన్నా వద్దా, సీఎం సీట్లో నన్ను ఉండమంటారా లేదా, ఇది రేవంత్ రెడ్డి కథ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పైన అసంతృప్తితో ఉన్నాడట. వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నారు. ఇప్పుడు రివర్స్ ఉన్నది ఇక్కడ కథ. రేవంత్ రెడ్డే కాంగ్రెస్ అధిష్టానం పైన కోపంతో ఉన్నాడు. మరి కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డి పవర్స్ మొత్తం కట్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒకప్పుడు వచ్చినట్టు ఇప్పుడు వస్తలేరు. ఇప్పుడు అందరూ మీనాక్షి నటరాజన్ మేడంని కలుస్తున్నారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సిడబ్ల్యూసి లీడరు వంశీచంద్ర రెడ్డిని పోయి కలుస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అందరు లీడర్లు నా దగ్గరకు వచ్చేది, నాతో మాట్లాడేది, ఎవరికైనా పదవులు రావాలంటే కూడా నేనే చెప్పేది, ఎవరికైనా డీసీసీ పోస్టులు కావాలన్నా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు పదవులు కావాలన్నా, నామినేటెడ్ పదవులు కావాలన్నా, ఎమ్మెల్సీ పదవులు కావాలన్నా, మంత్రి పదవులు కావాలన్నా, ఇంకే పదవులు కావాలన్నా మొత్తం నా చేతిలో ఉంటుండే. ఇప్పుడు నా చేతిలో లేదు, ఇప్పుడు నేను డిసైడ్ చేయడానికి నాకు రైట్ లేదనేది రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కొంత పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నా వెనకాల మీకు ఒక ఫోటో కనబడుతుంది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఢిల్లీకి పోయి దాదాపు 3 రోజులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చి పట్టుమని వారం రోజులు కూడా అయితలేదు. 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు, ఢిల్లీలోనే మకామేసిండు. మొత్తం ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు తిరిగిండు. హైడ్రా పైన కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు హైడ్రా పైన ఒక్క ముచ్చట కూడా మాట్లాడలే. శ్రీధర్ బాబు మాట్లాడిండు, హైడ్రా గొప్పది, అద్భుతం అని చెప్పి శ్రీధర్ బాబు డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక మిగతా మంత్రులు మాకు సంబంధం లేదు, మొత్తం రేవంత్ రెడ్డికే తెలుసు, మాకు అవసరం లేదా హైడ్రా గురించి, మేము ఏం మాట్లాడమని చెప్పి మంత్రులు చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేశారు. సరే ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాలా. ఈ ఫోటోలో చూడండి, ఈ ఫోటోలో బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, ఇక్కడ మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, సీతక్క, దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ఇక్కడ మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి వంశీచంద్ర రెడ్డి, చల్లా వంశీచంద్ర రెడ్డి. వంశీచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ వంశీచంద్ర రెడ్డిని ఎంపీ ఎలక్షన్లో ఓడగొట్టింది కూడా రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి కావాలనే వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టి డీకేఆర్ను భారతీయ జనతా పార్టీ నుండి గెలిపించింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి వాస్తవమో కాదో మనకు తెలియదు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లనే కొంత సోషల్ మీడియాలో కూడా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి కావాలని వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టిండు అని చెప్పి. వంశీచంద్ర రెడ్డి పోటీ చేసింది ఎక్కడి నుండి అనుకుంటారు? మహబూబ్ నగర్ నుండి పోటీ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుండి పోటీ చేసిండు. ఆ వంశీచంద్ర రెడ్డి ఓడిపోయిండు. అయితే ఢిల్లీలో ఏఐసిసి మీటింగ్ జరిగింది. దాదాపు 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. ఫస్ట్ మీటింగ్ ఏమో కేసీ వేణుగోపాల్తో జరిగింది. కేసీ వేణుగోపాల్ ఎస్ఐఆర్ పైన మీటింగ్ జరిపారు. ఎస్ఐఆర్ ఏంది? ఓట్లకు సంబంధించిన అంశం. ఇప్పుడు చాలా ఓట్లను
తీసేస్తున్నారు కదా ఎస్ఐఆర్. సో ఎలక్షన్ కమిషన్ ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. దొంగ ఓట్లను, ఇక్కడ ఓట్లు లేనటువంటి వాళ్ళకి సంబంధించిన ఓట్లను తొలగిస్తున్నారు. దాదాపు తెలంగాణలో ఒక 60 లక్షల ఓట్లు రద్దయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక 60 లక్షల ఓట్లు పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు ఓట్లు పోతున్నాయి, ఏం కథ అనేది. ఎస్ఐఆర్ పైన కేసీ వేణుగోపాల్ ఆయన మీటింగ్ పెట్టిండు, డిస్కస్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ లీడర్లతో కీలకంగా మాట్లాడిండు. కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి ఏఐసిసి మీటింగ్ జరగాల. ఇప్పుడు నా వెనకాల కనబడుతుంది ఏఐసిసి మీటింగ్. ఈ మీటింగ్కి వాస్తవానికి రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడట అంటే, ఈ మీటింగ్కి ఖర్గే వస్తాడేమో, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వస్తాడేమో, రాహుల్ గాంధీ వస్తాడేమో అని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసిండు. సీన్ కట్ చేస్తే వీళ్ళు ముగ్గురు రాలేదు. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నేతలు ఈ మీటింగ్కి ముగ్గురు అటెండ్ కాలేదు. వంశీచంద్ర రెడ్డి వచ్చిండు. వంశీచంద్ర రెడ్డి వచ్చి ఈ మీటింగ్ లీడ్ చేసిండు. ఇక్కడ కూర్చున్నాడు వంశీచంద్ర రెడ్డి, మధ్యలో కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే, వంశీచంద్ర రెడ్డి ఓడిపోయినటువంటి లీడరు, ఆయన చెప్పినట్టు నేను వినాలనా, ఆయన చెప్పినట్టు నేను ఫాలో కావాలనా, నేను తెలంగాణ రాష్ట్రానికి బాస్, నేను ముఖ్యమంత్రి, నేను సీఎం, నేను చెప్పింది వేరేటోళ్ళు వినాలా, వేరేటోళ్ళు చెప్పింది నేను వినాలనా? ఇది రేవంత్ రెడ్డికి పాపం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. రేవంత్ అన్న జీర్ణించుకోలేకపోతున్నాడు ఏంది అని చెప్పి. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే, నా ముఖ్యమంత్రి కుర్చీ ఏమైనా లాక్కుంటారా, నా సీఎం సీట్ ఏమైనా తీసుకుంటారా, ఏం జరుగుతుందనేది రేవంత్ అన్నకి అర్థమైతలేదు. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి ఢిల్లీలో లీడ్ చేసిండు. ఈ మీటింగ్కి రేవంత్ రెడ్డి 30 నిమిషాల లేట్ వచ్చిండట. 30 నిమిషాలు రేవంత్ రెడ్డి కనుక్కున్నాడట, ఎవరు జరుపుతున్నారు మీటింగ్ ఏంది అంటే, వంశీచంద్ర రెడ్డి వచ్చి కూర్చున్నాడు మధ్యలో. మరి మొత్తం ఆయనే చూసుకుంటాడేమో అని చెప్పి చెప్పుడుతో ఇక రేవంత్ రెడ్డి తప్పదు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు బాస్, ఢిల్లీకి బాస్ కాదు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బాస్ కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంప్లాయ్, నాట్ ఓనర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి అంతే. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఒక పోస్ట్ ఇచ్చి ఆ పోస్టు రేవంత్ రెడ్డి పనిచేయాలి అంతే తప్ప, నేను నా ఇష్టం అంతా నా ఇష్టం నేను చేసిన నడుస్తుంటే కాని పని. సో రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ పోయి కూర్చున్నాడు. మొత్తం వంశీచంద్ర రెడ్డి లీడ్ చేసిండు మీటింగ్ అంతా. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఒక పెద్ద బాంబు వేల్చారు. ఆ బాంబు ఏంటంటే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చేసిండు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఢిల్లీకి వచ్చేసారు. అయితే ఈ మీటింగ్లో మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని చూసి నవ్వుకునే వాళ్ళు నవ్వుకున్నారు. రేవంత్ రెడ్డి అట్లనే రేవంత్ రెడ్డి వ్యవహారం చూసి కొంతమంది బాధపడే వాళ్ళు కూడా బాధపడ్డారు. రేవంత్ అన్న ఎంత సాడ్ ఉంటారు చూడండి, ఈ మీటింగ్లో ఎంత దీనంగా కూర్చున్నారు చూడండి పాపం. అయితే ఈ మీటింగ్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎట్లా అంటే, వంశీచంద్ర రెడ్డి మాకంటే జూనియర్, ఆయన చెప్పినట్టు మేము వినాలనా, అంటే మేము సీనియర్ లీడర్లం, సీనియర్ మంత్రులం, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలం, అట్లీస్ట్ ఏఐసిసి పెద్దలు వస్తారేమో అనుకున్నాం, అంటే కేసీ వేణుగోపాల్ అన్న ఈ మీటింగ్ లీడ్ చేస్తారేమో అనుకున్నాం, లేకపోతే ఈ మీటింగ్ని ఖర్గేనో రాహుల్ గాంధీ వచ్చి లీడ్ చేస్తారు అనుకున్నాం. వంశీచంద్ర రెడ్డితో ఈ మీటింగ్ జరిపించారు. ఈ మీటింగ్ వంశీచంద్ర రెడ్డితో జరిపించాలంటే తెలంగాణలో ఉండి కూడా జరిపించవచ్చు కదా. మేము ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మమ్మల్ని అవమానించడం ఎందుకు, ఢిల్లీలో వంశీచంద్ర రెడ్డితో మీటింగ్ జరిపించడం ఏందనేది పాపం రేవంత్ అన్నకు కూడా అర్థమైతలేదు. సో సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ కూడా. అయితే ఏం జరిగింది అసలు కథ అంటే, ఆ మీటింగ్ అయిపోయింది, అంత వ్యవహారం అయిపోయింది. అక్కడ నుండి తెలంగాణకు రేవంత్ రెడ్డి వచ్చినాక కోఆర్డినేషన్ కమిటీ అని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అధిష్టానం. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏంటంటే, 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకోవాలంట కోఆర్డినేషన్ కమిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే కోఆర్డినేషన్ కమిటీకి రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి చెప్పినాక కోఆర్డినేషన్ కమిటీ ఓకే చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఆ డిసిషన్ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికైనా డీసీసీ పదవి ఇవ్వాలనుకున్నాడు అనుకో, పలానా వ్యక్తి ఆయనకి డీసీసీ పదవి ఇచ్చేస్తున్నా, పలానా వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నా, పలానా వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి డిసైడ్ చేసిండు అనుకో, రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడానికి సొంతంగా ఆయన పవర్స్ లేదు. ఆయన పవర్స్ మొత్తం హైకమాండ్ కట్ చేసిరు. రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతే కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాలా. మరి కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నటువంటి లీడర్లు ఎవరు మళ్ళా అంటే, కోఆర్డినేషన్ కమిటీలో వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, మెయిన్ రోల్ పాత్ర. వంశీచంద్ర రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు మళ్ళా కోఆర్డినేషన్ కమిటీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలన్నా కూడా కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాలన్నట. అది రేవంత్ అన్న ఓర్చుకోలేకపోతున్నాడు, రేవంత్ అన్నతో అయితలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డిని పోయి కలిసేటోళ్ళు. ఎవరికైనా పదవులు కావాలంటే కూడా రేవంత్ రెడ్డి దగ్గర పోయి కలిసి కూర్చొని మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. పదవులు కావాలంటే మీనాక్షి మేడం దగ్గర పోయి కూర్చొని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, పిసిసి దగ్గర పోయి కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వంశీచంద్ర రెడ్డి దగ్గరికి పోతున్నారట. లీడర్లకు ఏ బాధ ఉన్నా, ఇబ్బందులున్నా వంశీచంద్ర రెడ్డి దగ్గర పోయి కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. అది రేవంత్ అన్నకు నచ్చలేదు. అందుకే రేవంత్ అన్న హైకమాండ్తో తేల్చుకుందాం, హైకమాండ్తో మాట్లాడుకుందాం, మరి నేను ఉండాలా పోవాలా ముఖ్యమంత్రి పదవి నుండి, అసలు ఏంది వ్యవహారం అనేది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు కాంగ్రెస్ హైకమాండ్ పైన అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్వశ్చన్ ఏమని రేజ్ చేస్తున్నట్ట అంటే, కొంత సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతున్నది. రేవంత్ రెడ్డి క్వశ్చన్ ఏమని రేజ్ చేస్తుందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు ప్రభుత్వంతో సంబంధం ఏంది,
ఇది రేవంత్ రెడ్డి రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు ప్రభుత్వంలో డిసిషన్ తీసుకోవాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉండేటటువంటి ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళు ప్రభుత్వం జనాలు ఎన్నుకున్నటువంటి లీడర్లు ప్రభుత్వంలో డిసిషన్ తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ లీడర్ల పెత్తనం ఏందనేది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. గతంలో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయింది. రేవంత్ రెడ్డి 400 ఎకరాలకు సంబంధించిన అడవిని మొత్తం ఖతం చేయడానికి తయారైంది కదా. గతంలో మీనాక్షి నటరాజన్ ఏం చేసింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU పోయి అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లతో వాళ్ళతో డిస్కస్ చేసింది, మాట్లాడింది, స్టూడెంట్స్తో మాట్లాడింది, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కొన్ని పేపర్లలో వార్తలు రాపించిండు. రేవంత్ రెడ్డి అప్పుడు కూడా సీరియస్ అయ్యిండు. మీనాక్షి నటరాజన్ ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు, ఆమెకు క్యాబినెట్లో ఏం పని, మంత్రులతో ఏం పని, ఆమె క్యాబినెట్కి వచ్చి ఎట్లా మాట్లాడుతుంది, ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి ఎట్లా కలుస్తుంది స్టూడెంట్స్ని. మరి ప్రభుత్వ వ్యవహారాలలో మీనాక్షి నటరాజన్ ఎందుకు జోక్యం చేసుకుంటుంది? మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, ప్రభుత్వ వ్యవహారాలు మీనాక్షి ఎట్లా చూస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో కొన్ని పేపర్లలో వార్తలు కూడా రాపించే కార్యక్రమం చేసింది అనేది కూడా కొంత వినబడిన చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేజ్ చేస్తున్నటువంటి పాయింట్ అదే. వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ AICC సెక్రటరీ, అట్లా CWC లీడర్, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. మరి పార్టీ వ్యవహారాలు చూసుకునేటటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఎందుకు వాళ్ళు వేలు పెడుతున్నారు? ప్రభుత్వ డిసిషన్స్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వంలో ఏం డిసిషన్ తీసుకోవాలంటే నేను పార్టీ వాళ్ళకి ఎందుకు చెప్పాలనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర పోయి తేల్చుకుందామనే ఆలోచనలో ఉన్నాడు. సింపుల్ ఒకటే, రేవంత్ అన్న బాధ ఏంటంటే వంశీచంద్ రెడ్డి లీడ్ తీసుకుంటున్నాడు అన్ని విషయాలకు. ఇప్పుడు వంశీచంద్ రెడ్డి చెప్పినట్టు నేను వినాలన్నా, వంశీచంద్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా నేను ఫాలో కావాలన్నా? నేను అట్లా కాను. ఇప్పుడు రేవంత్ అన్న గతంలో ఎవరికైనా ఏమైనా పదవులు కావాలంటే హైకమాండ్కి రేవంత్ అన్న లెటర్ రాసేటోడు, అంటే పేర్లు ఇచ్చేటోడు. ఇంకా వీళ్ళకు పదవులు ఇద్దాం అనుకుంటున్నాడు, హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికైనా పదవులు ఇవ్వాలంటే ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీతో మాట్లాడాలి. ఈ కోఆర్డినేషన్ కమిటీ రేవంత్ రెడ్డికి నచ్చలేదు. ఈ కమిటీ ఏంది, కథ ఏంది, నాకు పవర్స్ లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేజ్ చేసినటువంటి పాయింట్ కూడా ఒక విషయంలో కరెక్టే. ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు. రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలంటే కోఆర్డినేషన్ కమిటీకి చేయాలంటే ఇంకా ముఖ్యమంత్రిని ఎందుకు? దీంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేయడానికి రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. మంత్రులు చేసేటటువంటి పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మంత్రుల శాఖలలో రేవంత్ రెడ్డి వేలు పెడుతున్నాడు. అన్ని పెత్తనాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పినట్టు వినట్లేదు. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంత్రులకు చెప్పట్లేదు. మంత్రులు ఇచ్చేటటువంటి సజెషన్ కూడా రేవంత్ రెడ్డి తీసుకోవట్లేదు అనేది ఇది మంత్రులకు కూడా కోపం ఉన్నది, హైకమాండ్ కూడా కోపం ఉన్నది. చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన నెగిటివిటీతో ఉన్నారు. మొన్న ఫీడ్బ్యాక్ పేపర్లు మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేల దగ్గర నుండి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంటంటే దాదాపు 65% రేవంత్ రెడ్డి పైన నెగిటివిటీ ఉన్నారట. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారట ఎమ్మెల్యేలు. ఎందుకు రీజన్ అయింది? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలవడు. ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డితో మాట్లాడదామంటే రేవంత్ అన్న బిజీగా ఉన్నాడు, మీటింగ్లో ఉన్నాడు, అపాయింట్మెంట్స్ ఉన్నాయి, డిస్కస్ చేస్తున్నాడు, ఇది చెప్తారు. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చక్కగా నిధులు ఇవ్వలే, డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలే ఇప్పటిదాకా. అంత ఆగమాగం సిచ్యువేషన్ ఉంది. ఓపెన్ ఫ్యాక్ట్, ఇది ఓపెన్ రియాలిటీ. సో ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? ఇంకా ఈ అంశం మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి పైన మంత్రులు కోపంగా ఉన్నారు. ప్రతి శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడతాడు, ఇరిగేషన్ ఫైళ్లు పక్కన పెడతాడు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాడు. పొన్నం ప్రభాకర్ శాఖ రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తాడు. కొండా సురేఖ ఆమె దేవాదాయ శాఖ మంత్రి. కొండా సురేఖ గెలవకుండా రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాడు. కొండా సురేఖకు తెలియదు. ఆలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన రేవంత్ రెడ్డి చేస్తాడు. కొండా సురేఖకి ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి అన్ని మంత్రి పదవులను హ్యాండిల్ చేస్తున్నాడు. ప్రతి మంత్రి శాఖలో రేవంత్ రెడ్డి వేలు పెడుతున్నాడు. అది మంత్రులకు నచ్చలేదు. మంత్రులకు ఎందుకు పదవులు ఇస్తారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి. ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి వేలు పెట్టి చేస్తూ ఉంటే మంత్రులకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందుకే మంత్రులు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు. సొంత నిర్ణయాలకు హైకమాండ్ బ్రేక్ వేయడానికి కారణం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారం కాంగ్రెస్లో వర్కౌట్ కాదు. అందుకే సింపుల్ పవర్స్ కట్ చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది? ఉండాలన్నా దిగిపోవాలన్నా? ఏంది ఈ బాధ? నేను అందరికీ చెప్పుకుంటూ పోవాలన్నా? మంత్రులు నా మాట వింటలేరు, ఎమ్మెల్యేలు నా మాట వింటలేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు వంశీచంద్ రెడ్డికి పెత్తనం ఇస్తే నేనేం చేయాలి? నేను డమ్మి సీఎమా? ఇప్పుడు రకంగా చెప్పాలంటే తెలంగాణకు కొత్త సీఎం లెక్క అయిపోయింది వంశీచంద్ రెడ్డి. వంశీచంద్ రెడ్డి తెలంగాణకు ఒక కొత్త బాస్, కొత్త సీఎం లెక్క అయిపోయింది. లీడర్లు అందరూ వంశీచంద్ రెడ్డిని కలుస్తారు. ఇప్పుడు రేవంత్ అన్నకి అది నచ్చలేదు. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది? ఈ AICC మీటింగ్ ఏందో తెలంగాణలో పెడితే వంశీచంద్ రెడ్డి తెలంగాణలో కూడా మాట్లాడతారు. మమ్మల్ని ఢిల్లీకి పిలిచి వంశీచంద్ రెడ్డిని కూర్చోబెట్టి మమ్మల్ని అవమానించాలన్నా?
ఇది రేవంత్ రెడ్డి బాధ. అందుకే రేవంత్ రెడ్డి డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడట. అసలు ఏంది, నా పవర్స్ ఎందుకు కట్ చేసిర్రు, నేను సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోవద్దు, నేను ప్రతిదీ వీళ్ళకి చెప్పాలంటే కుదరదు, నాకంటూ సపరేటు కొన్ని ఉండాల్సిందే అనేది రేవంత్ రెడ్డి బాధ. అందుకే రేవంత్ రెడ్డి హైకమాండ్తో డిస్కస్ చేయడానికి, మాట్లాడడానికి, తేల్చుకోవడానికి పోయిండు అనేది వినబడుతున్న అంశం. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు, తర్వాత రేవంత్ రెడ్డి ఓడగొట్టిండని చెప్తున్నారు, క్రియాశీలక పాత్ర పోషించండి, ఇట్లా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ రేవంత్ అన్న మాత్రం పాపం అసంతృప్తితో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ కలుస్తా అనేది ఒక రీజన్, ఇది మెయిన్ రీజన్. రెండోది, ఇప్పుడు హైకమాండ్తో కూడా రేవంత్ రెడ్డి డిస్కస్ చేయబోతున్నాడు. ఇప్పుడు అంతేందుకండి, ఎవరికైనా పదవులు రావాలంటే రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కి చెప్పి పదవులు తీసుకొచ్చుకునేది తెలంగాణలో. ఇక పలానా వ్యక్తికి పదవి కావాలంటే కేసీ వేణుగోపాల్కి రేవంత్ రెడ్డి చెప్తే వేణుగోపాల్ సంతకం పెట్టేది. ఇప్పుడు అట్లా లేదు. రేవంత్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ అగ్నెస్ట్ అయిపోయాడు. కేసీ వేణుగోపాల్ కూడా రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడు. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ ఉన్నాడు. అందుకే రేవంత్ అన్నకంతా నెగిటివిటీ కొడుతున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో 2-3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసిరు, మాకు మంత్రి పదవులు వస్తలేవు అని చెప్పి. తెలంగాణలో కూడా మంత్రి పదవుల కోసం 2-3 ఎమ్మెల్యేలు ఆసక్తితో ఉన్నారు. వాళ్ళకు కూడా మంత్రి పదవులు రాకపోతే ఎమ్మెల్యేలు మళ్ళీ రిజైన్ చేస్తారు. ఇప్పుడు 2-3 ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవి కావాలని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇన్ కేసు ఇవ్వకపోతే రిజైన్ చేస్తారు. సింపుల్, ఏముంటుంది. ఇది కూడా రేవంత్ రెడ్డికి బాధే. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే వేరే పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయినట్టే కదా, ఇబ్బంది అవుతున్నట్టే కదా. సో ఇట్లా రకరకాల పంచాయతీలు ఉంటాయి. ఇదంతా రేవంత్ రెడ్డికి కూడా ఎందుకో డౌట్ కొడుతున్నది. అందుకే రేవంత్ రెడ్డి డైరెక్ట్ హైకమాండ్తో తేల్చుకోవడానికి ఢిల్లీకి పోయినట్ట. ఢిల్లీలో మాట్లాడుతున్నట్టు, డిస్కస్ చేస్తున్నాడు. నా పవర్స్ అని ఎందుకు కట్ చేసిరు, వేరే వాళ్ళు చెప్పినట్టు నేను వినాలనా, ఏంది ఇదంతా నాకు అర్థమైతలేదు, అసలు ఏం జరుగుతుంది అనేది తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి హైకమాండ్తో మాట్లాడడానికి పోయింది అనేది కొంత వినబడుతున్న అంశం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి ఈ వీడియో పైన మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.